హాయ్ అండి. మీలో నిన్న ఎపిసోడ్‌లో సంజన నచ్చింది? సంజన చెప్పిన పాయింట్స్ గానీ, సంజన పాపం కానీ ఒక పాయింట్ మర్చిపోయిందండి. రీతు తనని పతివ్రత శిరోమణి అన్నందుకే కదా ఆమె అనాల్సొచ్చింది. తనని పర్సనల్ అటాక్ చేసింది కాబట్టి అన్నా అని ఆ రోజు నామినేషన్‌లో చెప్పింది. పాపం ఇక్కడ చెప్పడం మర్చిపోయింది. కానీ నాగార్జునకు తెలుసు ఆ వర్డ్ అన్నందుకు ఇట్లా చేసింది అని. కానీ అతను తీయడు. ఎందుకంటే రీతుకు సపోర్ట్ చేయాలి కదా! రీతు 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 భజన చేస్తున్నారు ఎందుకో. ఆ రీతు తెగ ఏడుస్తుంది పక్కన. అబ్బా! సూపర్ యాక్టింగ్, ఫుల్ ప్రిపేర్ అయి ఉన్నట్టుంది. లేకపోతే ఒక చుక్క రాదు ఆమె కంట్లో నుంచి. ఎప్పుడు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఏడుపు రాకపోయినా. ఈరోజు మాత్రం కళ్ళనీళ్ళు వచ్చాయి. బాగా ప్రిపేర్ అయి ఉన్నట్టుందిలేండి, అందుకే ఏడుపు వచ్చింది. అండ్ నిన్న సంజన పాపం నాగార్జున ఎంత చీప్ హోస్టింగ్ చేశారండి. ఇంతకుముందు ఫేవరెట్ లాగా ఉండే హోస్టింగ్లో, కానీ ఈరోజు చాలా చీప్గా మాట్లాడాడు. ఎప్పుడో ఆమె డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నది, అవన్నీ దీంట్లో మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. అదే ఆమె పర్సనల్ విషయం ఆమె చెప్తుంది ఇక్కడ. రీతుది పర్సనల్ విషయం కాదు, బిగ్ బాస్ హౌస్లో చేసిన దరిద్రం గురించి చెప్పింది. కానీ ఈయనేమో ఎక్కడో బయట జరిగిన విషయాలను తీసుకొచ్చి అది అది కూడా నీకు తీసుకొస్తే నేను ఇట్లా మాడుతానమ్మా అంటే అసలు తీసుకురాకూడదు. బయట పర్సనల్ విషయాలు, ఇది బయట జరిగింది కదా, ఇంట్లో జరుగుతుంది కదా, బయట చేసుకుంటే ఎవడు పట్టించుకోడు. ఆమె ఎలాగో బలి తెగించి తిరుగుతుంది రీతు డెమోన్ అని వదిలేస్తారు. కానీ ఇక్కడికి వచ్చి బిగ్ బాస్లో ఇట్లా చీపు బిహేవ్ చేస్తుంటే ఫ్యామిలీస్ ఎలా చూస్తారు? ఆమె ఎలా అయితే అన్కంఫర్టబుల్ ఫీల్ అయిందో అందరూ అలానే ఫీల్ అయ్యారు. మాధురి కూడా తిట్టింది, ఫ్యామిలీస్ ఉన్నారని లేదు, మీ ఇద్దరి గోల టార్చర్ పెడుతున్నారని తిట్టింది. అప్పుడైతే ఏం తిట్టలేరు, ఇప్పుడైతే తిడుతున్నారు. సంజన గారు తిడతారు పాపం. మాధురికి ఏమో భయం, నాగార్జునకు భయం కదా మాధురి వాళ్ళంటే. మాధురిని తిట్టలేదు. ఆయిషా కూడా తిట్టింది, నువ్వు ఇలా అవ్వకంటే నేను వచ్చిన సిగ్గు లేదా అది ఇది అని చెప్పి తిట్టింది. అప్పుడు ఇవ్వలేదు. మళ్ళీ రీతు పతివ్రత శిరోమణి అనింది, దాని గురించి తీయరు పాపం. తను వెళ్ళిపోతాను కూడా అనింది. సారీ చెప్పమంటే గేట్ ఓపెన్ చేశాడు, సరే వెళ్ళిపోతా అంటే మళ్ళీ ఎందుకు వెళ్తావమ్మా, అది నీ ఇష్టం కాదు అంటాడు. ఏంటో మరి గేట్ ఎందుకు ఓపెన్ చేశాడు అంటే ఎప్పుడు గేట్ ఓపెన్ చేసి భయపిద్దాం అనుకుంటాడు. కానీ పరువు తీసింది సంజన బాగా. వెళ్ళిపోతా అని గేట్ తీశారు కదా, వెళ్ళిపో సంజన నువ్వు బయటికి అని చెప్పి. నీకు ప్రాబ్లం ఉంటే అన్కంఫర్టబుల్ అయితే బయటికి వెళ్ళిపోవచ్చు అంటే ఓకే వెళ్తా అనింది కదా. సారీ కూడా చెప్పమన్నారు. సారీ ఎప్పుడు నాకు ఇష్టం లేదు కదా, వెళ్ళిపోతా అనింది. ఎందుకు సారీ ఎప్పుడు ఇష్టం లేదంటే ఆల్రెడీ డెమాన్తో డిస్కస్ చేసినప్పుడు ఇమ్మాన్యుల్తో వీళ్ళందరూ చెప్పింది కదా, నన్ను పతివ్రత శిరోమణి అనింది. దానికి ఆమె సారీ చెప్తాను అని అనింది. కానీ ఆ విషయం మర్చిపోయింది పాపం ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు ఎట్టి టెన్షన్కి మర్చిపోయింది ఆవిడ. అదంతా తీయరు. కానీ కళ్యాణ్ ఒకసారి పాయింట్ స్టార్టింగ్లో చెప్పాడు. థర్డ్ వీక్లో తను అన్న ఒక వర్డ్ని తను పాపం మనసులో పెట్టుకుని ఇప్పుడు అన్నారు, అందుకే ఇద్దరు తిట్టుకున్నారు సార్ అని కళ్యాణ్ చెప్పాడు. కానీ ఆవిడ ఆ పాయింట్ మర్చిపోయిందో ఏమో కానీ, లేకపోతే వీళ్ళు కట్ చేశారో మనకు తెలీదు. నాగార్జున కూడా అడగడు ఏం వర్డ్ అది ఎందుకు అని చెప్పి కూడా అడగడు. ఎందుకంటే వాళ్ళ కన్వీనియంట్గా వాళ్ళు హోస్టింగ్ చేస్తుంటారు. పాపం బయట విషయాలను తీసుకొచ్చామని ఏదో బ్లాక్మెయిల్ చేసి సారీ ఇష్టం లేకున్నా చెప్పడం ఏంటి అసలు? ఈ నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ విషయాలు అదని చూసుకోడు, వేరే వాళ్ళు కావాలి. ఇలా ఇంట్లో కూడా ఇలానే బిహేవ్ చేయడం, అందుకే డివోర్స్ ఇచ్చిపోయింది సమంత. చాలా చీప్గా అనిపించింది నాగార్జున చూస్తే నిన్న. ఎంత రెస్పెక్ట్ ఉండే అందరికి పోయి ఉంటుంది మేబీ ఇప్పుడు అందరికీ, నాకు కూడా పోయింది రెస్పెక్ట్. అసలు ఇష్టం లేకపోతే సారీ చెప్పించడం ఎందుకు, సరే వెళ్ళిపోతామంటే వీళ్ళు నలుగురు చెప్పాలి అంట. ఏందో తనూజ చెప్తుందంట, రీతు భరణి ఇమ్మాన్యుల్ డిసైడ్ చేయాలంట. అసలు వాళ్ళు నలుగురు ఎలిమినేట్ అయిపోయారు అనుకోండి, వాళ్ళు నలుగురు లేరు అనుకోండి, అప్పుడు ఎవడు చెప్తాడు? ఏంటో వీళ్ళు నలుగురు చెప్తే నువ్వు ఉంటావమ్మా అంటే వీళ్ళు దయదలిచినట్టు. సరే ఆవిడతో క్షమాపణ చెప్పిద్దాము, రీతుకి ఆడియన్స్కి చెప్తే ఓకే అంటే ఆవిడ ఏమైంది, వీళ్ళు మళ్ళీ ఇప్పుడు కూడా నాకు ఏదో ఫేవర్ చేసినట్టు నెక్స్ట్ వీక్ అంతా ఇంకా అదే చెప్తుంటాడు సార్, ఈవిడికి మేము త్యాగం చేసాం అందుకే ఉంది అవన్నీ అంటుంటే నేను తీసుకోలేను అనింది. దానికి ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు అమ్మా, అది నీ చేతిలో లేదు, అది వాళ్ళు చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి అంటే అదేంటో అది బలవంతంగా ఇంట్లో ఉంచినట్టే కదా. ఆమెకి ఇష్టం లేదు పోతానంటే బలవంతంగా ఇంట్లో పెట్టడం ఏంటి? కేసు వేయాలి వీళ్ళ మీద, బిగ్ బాస్ వాళ్ళ మీద. ఒక మనిషిని ఇష్టం లేకుండా బలవంతంగా బిగ్ బాస్ హౌస్లో పెడుతున్నందుకు. డ్రగ్స్ కేసు అయినా తీస్తాడు చీపుగా. ఏంటది? ఇదేనా హోస్టింగ్ అంటే? ఇంట్లో జరిగిన దాని గురించి చెప్పాలి. ఇంట్లో ఆమె డ్రగ్స్ తీసుకోలేదు కదా, బయట తీసుకుందేమో మేబీ. బయట విషయాలు అసలు తీయకూడదని ఈయన చెప్తాడు. మళ్ళీ రీతుది బిగ్ బాస్ హౌస్లో విషయం తీస్తే ఈమె కూడా బిగ్ బాస్లో ఏం చీపు చేసిందో చెప్పాలి, బయటివి చెప్తాడు. పాపం ఇమ్మాన్యుల్ కూడా మర్చిపోయినట్టున్నాడు ఆ పతివ్రత శిరోమణి అన్న విషయము. ఆమె మంచిది కాదు రీతు, ఇలాంటి మాటలని మాట్లాడుతుంది, కాలెట్టట్టు చేస్తుంది అందరినీ. తర్వాత సంజనాని రెచ్చగొట్టి ఒక మాట అనిపించి అది తప్పు లేకపోయినా ఓ అని గట్టి గడిచి ఏడ్చదు,
ఊరికే అంటది కానీ ఒక చుక్క రాదు కంట్లో నీళ్ళు. అబ్బాయి ఎంత యాక్టింగ్ చేసిందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు కదా, ఉండొద్దు డెమో అంతా చీప్గా, నీ పని నువ్వు చూసుకో, నీ ఆట నువ్వు ఆడుకో అని. సంజన ఇమ్మాన్యుల్ బాండింగ్ని కూడా చీప్గా చెప్తున్నాడు. వాళ్ళ బాండింగ్ ఎక్కడ, ఈ చీప్ డెమాన్ రీతు బాండింగ్ ఎక్కడ. వాళ్ళు బయటికి వెళ్ళినా కూడా అమ్మ కొడుకుల్లానే ఉంటారు. వీళ్ళక్క మళ్ళీ విడిపోయి ఎవరి దారిని వాడు పోడు కదా. వాళ్ళు లవ్ అని కూడా చెప్పుకోకున్నారు. లవ్ అని చెప్పినా ఒక రకం అండి, లవర్స్ అంటలే అన్నట్టు వదిలేయచ్చు. లవర్స్ అని కూడా చెప్పుకోవట్లే, ఫ్రెండ్ అని చెప్పి ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్నాం. ఒకరి మీద ఒకరు పడిపోవడం, ఒకరి మీద ఒకరు ముద్దులు పెట్టుకోవడం, బుగ్గలు గిలుకోవడం, హగ్గులు చేసుకోవడం. ఏంటది చీప్గా అంటే? ఫ్రెండ్స్ ఇలానే ఉంటారా చీప్గా? అందుకే అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్షిప్ అంటే ఇంత చీప్గా చూస్తారు. ఇలా చేస్తేనే కదా అనుకునేది. మామూలు అబ్బాయి కూడా ఇంత గిల్లుకోరు, అమ్మాయి అమ్మాయి ఫ్రెండ్స్ కూడా ఇలా గిల్లుకోరు. కానీ అబ్బాయి అమ్మాయి వాళ్ళు ఎంత చీప్ బిహేవ్ చేస్తున్నారంటే దాన్ని ఇమ్మాన్యువల్ సంజన వాళ్ళ బాండింగ్తో పోలుస్తున్నాడు. మళ్ళీ నువ్వు కూడా ఇమ్మాన్యువల్కి ఆయిల్ పెట్టావు కదమ్మా, మరి దానికేమంటావు, దాన్ని మేము తప్పు పట్టొచ్చా అంట. ఏందో ఏందో తాగొచ్చినలా మాడుతున్నాను నాగార్జున, ఏదేదో సంబంధం లేని పాయింట్లని చీప్గా. ఏంటో అసలు ఇంత వరస్ట్ హోస్టింగ్ ఏ సీజన్లో చూడలేదు. ఆమెకు కంఫర్టబుల్ లేదు, సరే వెళ్ళిపోతా అనింది. వెళ్ళిపోతా అంటే మళ్ళీ పట్టుబట్టాడు. ఉందండి సంజన ఎన్నిసార్లు పోతా అని చెప్తుంది. వాళ్ళకు కూడా చెప్పింది నన్ను వదిలేయండి నేను వెళ్తానని. చెప్పినా కానీ ఏంటో ఉండు అని పట్టుబడతారు. అంటే ఒక మనిషిని బలవంతంగా ఎందుకు ఉంచుతున్నారు? ఆమెకి వీళ్ళందరూ చీప్ బిహేవియర్ నచ్చక వెళ్ళిపోతా అనింది. వెళ్ళిపోతా అంటే మళ్ళీ వచ్చి సారీ చెప్పు ఉండాలంట. ఆమె వెళ్ళిపోతా సారీ చెప్పనంటుంది. వీళ్ళేమో ఉండాలి సారీ చెప్పమంటారండి. లాస్ట్కి బలవంతంగా చెప్పించి సారీ అని చెప్పించినారు. అక్కడ ఆడియన్స్లో ఒక ఆమె తిక్కామె ఎవరో ఆ రీతుకు సపోర్టర్, లేకపోతే వీళ్ళే పెయిడ్ బ్యాచ్ని తీసుకొచ్చారేమో కానీ ఆవిడ చెప్తుంది, మీరు కావాలని అక్కడ ఏదో ఏమంటారు బాగా కంటెంట్ రావాలని చెప్పినట్టుంది అంటే. ఆమె కంటెంట్ ఏం అవసరం అండి? ఫస్ట్ సీజన్లో ఎవరు కంటెంట్ అయినప్పుడు ఆమె వల్ల కదా కంటెంట్ వచ్చింది, సంజన వల్ల. ఈమెకేం అవసరం? సరే కంటెంట్ కోసమే చేసింది అనుకుందాం. ఒకవేళ కంటెంట్ చేసినా నిజమే చెప్పింది కదా, ఉన్నదే చెప్పింది కదా, చీప్ బిహేవ్ చేస్తున్నారు చూడలేక చేస్తున్నామని. దుప్పటి కప్పుకొని పడుకోవాల్సి వస్తుంది వాళ్ళందరూ వీళ్ళు చేసే పనులకి. మనం కూడా స్కిప్ కొడుతున్నాం కదా. మళ్ళీ ఇంకొక రివ్యూ ఆదిరెడ్డి వాడు ఏం చెప్తున్నాడు, ఈ మధ్య అంతేం చేయట్లేదు, వాళ్ళ ఫ్రెండ్స్లోనే ఉంటున్నారు, బుగ్గలు గిలుకోవడం అని మానేశారంట. నిన్న అన్సీన్ వీడియో చూడలేదేమో, చిప్పు దొబ్బినట్టుంది ఆదిరెడ్డికి. వెళ్ళి ఒకసారి అన్సీన్ వీడియో చూడమని చెప్పాలి ఆదిరెడ్డికి. చూడట్లేదు ఈ మధ్య, ఫ్రెండ్స్లా చేయట్లేదు వాళ్ళు. సారీ ఫ్రెండ్స్లా కాదు, లవర్స్లా ఏం బిహేవ్ చేయట్లేదు, ఫ్రెండ్స్లా ఉంటున్నారు అంట. జస్ట్ ముందు ఎపిసోడ్లోనే బుగ్గ గిలుతున్నాడు రీతుకి, అదే చీప్గా. చూడకుండా ఈ మధ్య ఫ్రెండ్స్లానే ఉంటున్నారంట. వాళ్ళు ఎవరు ఎంతన్నా బలి తెగించారు, ఇంకా అయిపోయింది. వాళ్ళు ఇంత తిట్టించుకున్నారు కదా సంజనాతో, అయినా మానేశారా? మానేలే, ఇంకా అట్లాగే బిహేవ్ చేస్తున్నారు. కంఫర్టబుల్ లేదని ముందే చెప్పి ఉండొచ్చు కదా సార్, మానేసే వాళ్ళు అన్నారు. ఇప్పుడు చెప్పింది కదా, మరి ఎందుకు మానేయట్లేదు? నిన్ను కూడా తెగ ఏడి చేస్తుంది రీతు. అబ్బా నన్ను అనింది ఏంటి, ఈవిడ నన్ను అనింది ఏంటి, అబ్బా నాకు అందరూ సపోర్ట్ వచ్చారు అమ్మాయి అన్నట్టు బాగా కంటెంట్ ఇస్తుంది ఏడ్చుకుంటే. ఇంకా మళ్ళీ ఏంటి ఫ్యామిలీ వీక్ అప్పుడు ఎట్లా అందరికీ ఆపోజిట్గా సంజనాకి వేస్తారని తెలుసు వీళ్ళకి, నాగార్జున వాళ్ళకి, బిగ్ బాస్ టీమ్కి. ఫ్యామిలీ వీక్లో అందరికీ సంజనాకి ఆపోజిట్గా వేస్తారని తెలిసి అప్పుడు కూడా అంతే, ఫ్యామిలీ వీక్ కట్ అని చెప్పి ఆమె ఎంత టార్చర్ పెట్టారో. 5 నిమిషాలు వాళ్ళని అడుక్కో, 5 నిమిషాలు వీళ్ళని అడుక్కో. అసలు ఆమెకి ఏమవసరం? ఆమె టైం ఆమెకి ఇవ్వచ్చు కదా. ఆమె టాస్క్ ఆడి గెలుచుకునేది. ఏంటో టైం తీసేస్తారంట. తనుజకు మాత్రం 1 అవర్ తీసుకో తనుజ, నువ్వు క్యాప్టెన్ కాబట్టి సేవింగ్ పవర్ ఇచ్చాడు నామినేషన్లో. మళ్ళీ ఇక్కడ ఇది ఇచ్చాడు. ఒకసారి ఇస్తారు, ఒకటి ఇస్తారేమో అడ్వాంటేజ్. ఎన్ని అడ్వాంటేజ్లు ఇస్తాడు తనుజకి? నిన్న కూడా తనుజ్ అయితే జస్ట్ హూ ఆర్ యూ అమ్మ అన్నదానికి ఏడ్చేస్తుంది. ఇంకా తను సంజన లెక్క ఫేస్ చేస్తుంటే బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడో పోయేది బయటికి ఆమె. అసలు ఏం విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయో తెలియదు అక్కడ అందరికీ. మళ్ళీ ఏం చెప్తున్నారు, వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు కదా నలుగురు, సంజన బయటికి వెళ్ళాలి లేదా అని చెప్పినప్పుడు ఏమంటున్నారు, మన నలుగురిలో ఎప్పుడు ఎవరేం అనలేదే, మనం మేము త్యాగం చేసినందుకు నువ్వు ఇంట్లో ఉన్నావు అని చెప్పి అంట. ఎన్ని 100 సార్లు అని ఉంటారో ఆమె పాపం, ఆమెకు తెలుసు అనిపించుకునేవాడికి. భరణి అయితే ఎన్నిసార్లు అని ఉంటాడో, నేను నీకోసం నా డబ్బా పంపించా, డబ్బా అని పట్టాడు. ఆ డబ్బా ఉంటే పోతాయేమండి తొక్కలో డబ్బా, అదే పట్టుంటాడు. మళ్ళీ నిన్న రీతు అందరి ముందే చెప్తుంది కదా, నేను హెయిర్ ఇచ్చాను, ఇలాంటి ఆమె కోసం నేను హెయిర్ ఇవ్వాలి, మళ్ళీ మా చనిపోయిన ఫాదర్ షర్టు పంపించి మళ్ళీ ఆమెకు చీరలు తెప్పియాలి అంట. అసలు వీళ్ళు ఉంచడానికి పంపించడానికి వీళ్ళు ఎవరండి? ఓట్లు వేశారు, ఆమె ఉంది.
ఇప్పుడు ఆ రోజు వీళ్ళు త్యాగం చేయకపోయినా ఏదో ఒక రీజన్ చెప్పి లోపలికి పంపించేవాళ్ళు. ఇప్పుడు అదేదో స్క్రిప్టెడ్ కాబట్టి అలా క్రియేట్ చేశారు అంతే. ఏదో ఒక ఎవరో నలుగురు త్యాగం చేయాలని చెప్పారు కాబట్టి. అది కాకపోతే ఇంకో కొంతమందికి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు ఫ్లోరాకో ఎవరికో అలాగా. ఈ తనుజ కూడా అంతే. మనం ఎప్పుడు అన్నాము, నేను ఎప్పుడు అనలేదు అంట. ఎన్నిసార్లు అని ఉంటది. కాఫీ త్యాగం చేయాల్సొచ్చింది ఈవిడకి. చా అని తిట్టింది. ఎన్నిసార్లు తిట్టుంటదో. ఒక ఇమ్మాన్యుయల్ ఆమెకి ఎప్పుడు అనలేదు నేను త్యాగం చేశాను క్యాప్టెన్సీ అవన్నీ. పాపం ఇమ్మాన్యుయల్ ఒక్కడే రియల్ సపోర్ట్. కానీ వీళ్ళ వల్ల అతను కూడా దూరం అవుతున్నాడు ఆమెకి, సంజనాకి. కానీ ఈమె పాపం వెళ్ళి అడుక్కునే టైప్ కాదు. ఇప్పుడు రీతు వాళ్ళు అడుక్కుంటారు చూడు, వెళ్ళి మాట్లాడండి మాట్లాడండి అని. దివ్య వీళ్ళందరూ వెళ్ళి అడుక్కుంటారు కదా, మాట్లాడని. అట్లా టైప్ కాదు కదా సంజన, అందుకే అడుక్కోదు. ఫస్ట్ నుంచి అంతే సంజనాని. ప్రతి వీక్ దేనికో దానికి తిడుతూనే ఉంటారు. పాపం ఆమె ఏడుస్తూనే ఉంటుంది. ప్రతిసారి ఎమోషనల్ డౌన్ చేస్తారు. మళ్ళీ ఈ మధ్య తగ్గిపోయింది ఏంది సంజన గేమ్ అంటే. ఇలా చీప్గా తిడుతూ ఉంటే ఎవరు మాత్రం ఎన్ని రోజులు భరిస్తారండి? ఆమె మనిషే కదా. అండ్ సంజన బాగా నచ్చిందండి. గేట్లు ఓపెన్ చేయగానే వెళ్ళిపోతాను అందరిలోకి అడుక్కోకుండా వీళ్ళని. ఇంకా వాళ్ళకి చిప్పు దొబ్బింది, ఇంకా వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంటబ్బా గేట్ ఓపెన్ చేయగానే అందరూ అడుక్కుంటారు కదా మామూలుగా, ఉంటాము ఈ షోలో అని. ఆమె అట్లా కాకుండా వెళ్ళిపోతానింది. మైండ్ బ్లాక్ అయిపోయింది నాగార్జునకి. మళ్ళీ ఎందుకమ్మా ఆగు ఈ నలుగురు డిసైడ్ చేస్తారు అంటే, వాళ్ళ నలుగురు ఎవరు? వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు ఏమకి? లేదు కదా, వాళ్ళు పోషిస్తున్నారు ఏమని వాళ్ళు ఎవరు చెప్పడానికి? అండ్ సంజనలాగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఆ హౌస్లో అందరికి ఉంటే బాగుండు. ఒకడు వెనుకొకడు పడే టైప్ కాకుండా ఒకసారి వదిలేస్తే వాళ్ళ గురించి ఇంకా పర్మనెంట్గా వదిలేసే టైప్ సంజన. అట్లా కాకుండా వాళ్ళు వెనుకబడేది, వాళ్ళు ఎంత తిట్టినా వాళ్ళ తోకలా తిరిగేది. ఇప్పుడు దివ్య తిరుగుతుంటుంది కదా, భరణి తిట్టినా కానీ వాడు వెనకే. ఈ రీతి కూడా తిట్టించుకుంటుంది, మళ్ళీ వెళ్ళి ఆ డెమాన్ వెనక తిరగడం. అండ్ డెమాన్ పీక పట్టుకున్న దాని గురించి కూడా ఏం చెప్పలేరు నిన్న ఎపిసోడ్లో. జస్ట్ అసలు దాని గురించే తీయలేదు సరిగ్గా. ఓన్లీ సంజన ఈ చిన్న మాటకి బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. వెళ్ళిపోతా అంటే మళ్ళీ ఆపుతాడు. నాగార్జున చాలా చీప్ అనిపించింది హోస్టింగ్ అయితే. ఆయన ఏదో బాగా చేశా, మాస్గా చేశా, బయట అందరు మెచ్చుకుంటారు అనుకున్నాడేమో. చండాలంగా ఉంది హోస్టింగ్. మీ ఒపీనియన్ ఏంటో మీరు కూడా కామెంట్ చేయండి తప్పకుండా.